Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. లైక్ చేసినప్పుడు అయిపోతుంది మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ గుత్తులుగా మల్లె పువ్వులు, గులాబీలు, అలాగే కనకంబరాలు, మందారాలు చూడొచ్చు. మిగిలిపోయిన అన్నంతో మొక్కలకి ద్రావణం అసలు ఎంత మంచి ఫర్టిలైజర్ అంటే అసలు నిజంగా ఒక్కసారి చేసి మీ మొక్కలకి ఇవ్వండి. అసలు ఎంత చక్కగా పువ్వులు అనేది విరగపూస్తాయి అనేది మీకు ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ సమ్మర్లో అన్నం ఏంటంటే ఈజీగా మెత్తబడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మొక్కలకు మంచి ద్రావణంగా చేసి ఇచ్చారనుకో ఇలా గుత్తులుగా పువ్వులు అయితే విరగపూస్తాయి. మల్లెపూలు కానీ, కనకంబరాలు కానీ, గులాబీలు కానీ, మందారాలు ఇవన్నీ కూడా చక్కగా పువ్వులు రావాలంటే మన కిచెన్లో ప్రతి వేస్ట్ ఐటెం కూడా మంచి పోషకాలుగా చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు. జీరో కాస్ట్ ఫర్టిలైజర్తో ఇంట్లోనే ఈజీగా మొక్కలకు ద్రావణం ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదైతే ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ ద్రావణం సమ్మర్లో ప్రతి ఒక్కరింట్లో అన్నము ఏదో ఒక టైంలో మిగిలిపోతుంటుంది. అది మెత్తబడిపోతుంటుంది, అసలు నెక్స్ట్ డే కల్లా మెత్తబడిపోతుంటుంది. దాంతో ద్రావణం ఇప్పుడు చేద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నారా అన్నం, ఇక్కడ నాకు నైట్ వండిన అన్నం మార్నింగ్ కల్లా ఇలా చాలా మెత్తగా అంటే మెత్తగా ఎలా అయిందంటే అసలు చేయి పెడితే వీళ్ళు చూడండి మొత్తం స్మాష్ ఏదో మిక్సీలో వేసి తిప్పినట్టుగా అయిపోయింది. ఇవి అసలు అంతే. ఇక ఈ సమ్మర్లో మనకు ఇది నిన్న మార్నింగ్ వండిన అన్నం ఈ రోజుకి ఇలా అయిపోయింది. ఎంత అసలు ఫర్మెంటేషన్ అయిందంటే మూత తీసి అసలు భయంకరమైన స్మెల్ కూడా వచ్చింది. దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ అంత బెల్లం వేసుకుంటున్నాను. ఇది నిజంగా అసలు ఎంత డబ్బులు పెట్టిన దొరకని ఫర్టిలైజర్. ఇందులో గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఒక రోజంతా ఇది ఆల్రెడీ నేను ముందే చేసుకున్నాను. ఒకరోజు కూడా అన్నం పాడైపోతే ఇది కలిపి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి బ్రౌన్ రైస్. ఇది ఇందులోనే నేను మళ్ళీ ఈ మిగిలిపోయిన అన్నం కూడా బాగా మొత్తం కూడా ఫర్మెంటేషన్ అయింది. రైస్ అంతా కూడా మన ఇంట్లో కూడా మనము మిగిలిపోయిన అన్నాన్ని పక్కన పెట్టేయండి, ఈజీగా ఇలా అయిపోతుంది. అసలు ఒక రోజంతా పక్కకు పెట్టేసాను మూత పెట్టేసి. మొత్తం ఫర్మెంటేషన్ అయ్యి ఇక అసలు వాటర్లో అన్నం మెతుకు కనిపించకుండా అసలు వాటర్లో కలిసిపోయింది తెలుసు. ఎందుకంటే అది బాగా అసలు ఎలా అంటే స్మాష్ అయింది, అసలు ఏదో అంత ఘోరంగా స్మాష్ అయింది. ఇంకొక రోజు చూడండి, ఇది బ్రౌన్ రైస్. ఈ బ్రౌన్ రైస్ వచ్చేసి చూడండి బూజు కూడా ఎక్కింది. ఇంక మెత్తబడిపోయింది కదా అని చెప్పేసి నేను ఇక కలిపేద్దామని పక్కన పెట్టేసిన. ఇది మంచిగా ఫర్మెంటేషన్ అయింది. ఫస్ట్ రోజు నేను ఇది ఫస్ట్ అయితే చేసుకున్నాను. ఒకరోజు బ్రౌన్ రైస్ మిగిలిపోతే ప్లెయిన్ వాటర్లోనే ఇది కలిపేసి ఇంకా ఎండ టైం ఉంది కదా అని చెప్పేసి నేను పక్కకు పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ టైంకి ఇది కూడా ఈ అన్నం కూడా పాడైపోయింది అనమాట. పాడైపోతే ఇందులో మొత్తం కూడా ఇంకా బెల్లం కలిపేసి రెండు ఇక మనం ముందుగా కలిపిన వాటర్ ఏదైతే ఉందో బ్రౌన్ రైస్ వాటర్ ఉంది కదా ఇది కలిపేసి ఇంకా మొక్కలకైతే ఇచ్చాను. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ మొక్కలకు ఏ మొక్కలైనా సమ్మర్లో ప్రతి ఒక్క మొక్కకి బూస్ట్ లాగా పనిచేస్తుంది. మిగిలిపోయిన అన్నంతో ఇంత మంచి ద్రావణం అసలు నేను ఇది 2-3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఒక షార్ట్ కూడా పెట్టాను, అది కూడా బాగానే రీచ్ అయింది. కావాలంటే చెక్ చేయండి, ఆ షార్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. 2-3 ఇయర్స్ బ్యాక్ పెట్టిన వీడియో అది. చాలా బాగా పనిచేస్తుంది. ఈ సమ్మర్లో మల్లె మొక్కలకు వీటన్నిటికి కూడా ఎంత చక్కగా పనిచేస్తుంది అంటే నిజంగా ఇలాంటి ఫర్టిలైజర్స్ మనం ఏం చేయనక్కర్లేదు. అన్నం మిగిలిపోతే ఆటోమేటిక్గా అదే ఫర్టిలైజర్గా తయారైపోతుంది. మనం అందులో ఏం చేసేది లేదు. ఇంకా మనం కొంచెం ఒక బెల్లం పౌడర్ కానీ ఒక బెల్లం ముక్క కానీ వేసుకొని ఒక 1 అవర్ ఇట్లా పక్కన పెట్టేసుకొని ఇచ్చుకుంటే సరిపోతుంది మొక్కలకి. ఇంక ఇది ఫర్మెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అన్నమే బాగా ఫర్మెంటేషన్ అయ్యి అందులో గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయింది కాబట్టి ఇంక ఇందులో ఈ బకెటెడ్ వాటర్లో ఇంకొక బకెటెడ్ వాటర్ డైల్యూట్ చేసి నేను ప్లెయిన్ వాటర్ వేస్తూ ఇలా మొత్తం కూడా అన్ని మొక్కలకు ఇచ్చే విధంగా అందులో బెల్లం వేసాను కదా అది కలవడానికి బాగా కదిపాను అనమాట. ఇంకా ప్లెయిన్ వాటర్ ఇందులో యాడ్ చేసుకుంటూ ఇంకా మల్లె మొక్కకు, గులాబీ మొక్కలకు, చామంతి మొక్కలకు, మందారాలకు అన్ని మొక్కలకు ఇంక ఇచ్చాను అన్నమాట. అసలు ఎంత చక్కగా జీరో కాస్ట్ ఇంట్లో ఉంటే ఫర్టిలైజర్. మళ్ళీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. అసలు మనము బయట కొనుక్కొచ్చే వర్మీ కంపోస్ట్ కంటే కూడా ఇది అద్భుతమైన ద్రావణం అని చెప్పొచ్చు సమ్మర్లో. ఇలా రీసెంట్గానే నేను ఆకు తీసాను మొక్కలకి. మొన్న కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా షేర్ చేసిన. ఆకు తీసాక చూడండి మొగ్గలు వస్తున్నాయి.
చిగురుతో పాటు మొగ్గలు చూడండి, అసలు ఆకులే రాలేదు, అయినా మొగ్గలు ఎలా వచ్చినాయో. ఈసారి మాత్రం ఇంకా ఎన్ని పూస్తాయో ఇంకా మీకు చెప్పలేను, మీకు చూపిస్తాను. ఇంక ఇప్పుడు మనం చేసుకున్న ద్రావణాన్ని అయితే ఇంకా మల్లె మొక్కలకి ఇస్తున్నాను. మల్లె మొక్కలు, గులాబీ, చామంతులకు అన్ని మొక్కలకు ఇచ్చుకునే ఫర్టిలైజరు. మన గార్డెన్లో అది ఏమైనా ఆకుకూరలు కానీ ఇంక ఇలాంటివి ఏమన్నా ఉన్న కూరగాయల మొక్కలు కానీ ప్రతి ఒక్క మొక్కకు ఇచ్చుకోదగిన ఫర్టిలైజర్ అన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. పెద్దగా మీకు అన్నం మిగిలిపోయింది అనుకుంటే, అది కొంచెం పాడైపోయింది స్మెల్ వస్తుందంటే మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి, అంతే. ఇక చాలా అదే మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది. వాటర్లో కలిపి చిన్న బెల్లం ముక్క ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. చక్కటి అంటే మొక్కలకు అధికంగా బలాన్ని చేకూర్చేదని చెప్పొచ్చు. ఇక్కడ మందారాలకు ఇస్తున్నాను. ఇంకా ఈ ఎండ సైడ్ నుంచి తీసుకొచ్చి అన్ని నీడ సైడ్ పెట్టాను మందారాలు, ఎందుకంటే ఇప్పుడు మార్చి నెలలోనే అధికంగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఇటు నీడ సైడ్ అయితే పెట్టా. ఎందుకంటే సమ్మర్లో నీడ సైడ్ పెట్టుకుంటేనే బెటర్, ఎందుకంటే ఎంత వాటర్ ఇచ్చినా కూడా అసలు డ్రై అయిపోతూ ఉంటాయి. చూడండి ఎంత చక్కగా మొగ్గలు, ఎంతైనా ఎంత నీడ సైడ్ ఉన్నా ఎండ ఆగడని ఉంటుంది కదా, కొంచెం వడిలినట్టే అనిపించినాయి. ఈవినింగ్ టైం అయితే మంచిగా ఫ్రెష్గా కనిపిస్తాయి. చూడండి ఇక్కడ మొత్తం కూడా మంచిగా మళ్ళీ వాటికి నేను కొంచెం ఎండ సైడ్ ఇది కూడా నీడగా జరుపుకోవాలి. ఇంకా వాటన్నిటికీ కొంచెం నీడ సైడ్ ఉన్న మొక్కలన్నిటికీ ఈ ఫర్టిలైజర్ అయితే ఇచ్చిన. అయితే నాకు ఈ సమ్మర్లో ఏదో ఒక టైంలో నాకు ఇలాగే అవుతుంటుంది రైస్ అంతా కూడా, కాబట్టి ఇంకా నేను వీక్లీ వన్స్ అని ఈ రైస్ ఇస్తూనే ఉంటాను. ఈ వాటర్, ఈ మిగిలిన అన్నంతో ద్రావణం అనేది ఇలా వీక్లీ వన్స్ ఖచ్చితంగా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్లో ప్రతి ఒక్కరింట్లో కూడా అన్నం ఇట్లా కొంచెం మెత్తబడిపోతే తప్పకుండా ఇలాంటి ద్రావణం చేసుకొని, మొన్ననే కదా ఫ్రెండ్స్ మీకు లాస్ట్ వీడియోలోనే చూపించాను, కనకంబరాలు కోస్తూ హార్వెస్ట్ చేస్తూ చూపించాను కదా, మళ్ళీ అప్పుడు ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి చూడండి. నిన్నొక్కరోజు ఈ మొక్కలకు వాటరింగ్ చేయలేదు, అంతా వాడిపోయినట్టయినాయి అసలు. ఇంకా మళ్ళీ గులాబీలు కూడా ఇక్కడ పువ్వులన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత పువ్వులు ఎలా వచ్చాయనేది కూడా మీకు వీడియో చివరిలో చూపిస్తాను. ఇంకా కొన్ని పువ్వులే ఉన్నాయి. అసలు మనకు ఒక వీడియోకి మధ్యలో వారం రోజులు గ్యాప్ అయితే ఉంటుంది. ఆ గ్యాప్లోనే చక్కగా పువ్వులను వస్తే ఫర్టిలైజర్స్ ఇచ్చినాక. ఇక్కడ మిర్చి మొక్కకు అలాగే కరివేపాకు కూడా చూడండి చాలా బాగా అసలు చిగుర్లు వస్తున్నాయి. ఆకులన్నీ ఏదో పురుగు తినేస్తుంది సగం, అసలుకి ఏంటో కనిపించట్లేదు, చూడాలి. మంచిగా లేత చిగుర్లు ఎంత బాగుందో అనుకుంటే ఈ పురుగులు ఏంటో తినేస్తున్నాయి ఆకులని. చాలా బాగా వస్తుంది కరివేపాకు అయితే అసలు లేతగా, అందుకే కోస్తున్నాను మంచిగా లేతవన్నీ. పైకి వెళ్ళినప్పుడల్లా నేను ఏది కోసిన కోయకపోయినా కరివేపాకు అయితే కోసుకొస్తాను. ఇంక ఇవి కూడా చూడండి మంచిగా మల్లె చెట్లు అయితే చిగుర్లతో సహా మొగ్గలైతే వస్తున్నాయి. మనము మల్లె మొక్కకు ఎంత ముందు ఆకు తీసినా దాని టైం వస్తేనే అవి పూస్తాయి, అంతే. ఇక నేనైతే జనవరి నుంచి ఆకులు తీస్తున్నా, 1-2 పువ్వులు వస్తున్నాయి. దాని సీజన్ వచ్చిందనుకో మనం ఆకు తీయకుండా చిగురు నుంచి మొగ్గలు పుట్టుకొస్తాయి. మనం ఇచ్చే పోషకాలన్నీ అట్లా చేకూరుతాయి అన్నమాట వాటికి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను అబ్జర్వ్ చేసింది అదే. జనవరి నుంచి ఇప్పటి వరకు వచ్చినాయి మొగ్గలు, రావట్లేదు అంటే, కాకపోతే తక్కువ. దాని సీజన్ ఎప్పుడైతే వస్తుందో మనం ఒక్కసారి వాటర్ అదే ఆకు తీసినామనుకో ఇక గుత్తులు వస్తాయి. అసలు మనం ఇచ్చిన పోషకాలు, ఎన్ని రోజులు ఇచ్చిన పోషకాలు అనేది ఇంక ఇప్పుడు తీసేసుకుంటుంది మొక్క, బాగా వస్తాయి పెద్ద సైజులో. మీరు వీడియో ముందు చూసారు కదా ఎంత చక్కగా వచ్చినాయి అవన్నీ కూడా. ఇంకా మనము ఈ ద్రావణం ఇచ్చిన తర్వాత చూడండి ఎంత చక్కగా మొగ్గలు, పువ్వులు అనేది అసలు చాలా బాగా వస్తున్నాయి. మీకు ఈ మధ్య నేను చాలా వీడియోలలో కూడా చూపించాను, గుత్తులుగా పువ్వులు, మొగ్గలు అనేది చాలా బాగా వస్తున్నాయి. తప్పకుండా ఈ ఫర్టిలైజర్ ట్రై చేసి మీ మొక్కలకు, మీ గార్డెన్లో ఉన్న మొక్కలకు సమ్మర్లో అన్ని రకాల మొక్కలకు ఇచ్చుకోవచ్చు. ఈ ఫర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. మనకు వేరే సీజన్లో అన్నం అనేది ఇట్లా ఫర్మెంటేషన్ అవ్వదు, ఇలా పాడవ్వదు. వర్షాకాలమైనా శీతాకాలమైనా అన్నం ఇట్లా పాడవ్వదు, ఓన్లీ సమ్మర్లోనే ఇట్లా అవుతుంది. కాబట్టి ఈ సమ్మర్లోనే మనం ఈ లిక్విడ్ ద్రావణం చేసుకుంటే మొక్కలకు చాలా బలం. ఇంకా మిగిలిపోయిన అన్నంలో 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని బాగా ఇట్లా ఫర్మెంటేషన్ అయిన ఈ రైస్ ఏదైతే ఉందో
మొత్తం కూడా ఇది అసలుకి ఇంకా ఇందులో అన్నం మెతుకు అనేదే కనపడట్లే, అంత చక్కగా ఫర్మెంటేషన్ అయింది నాది. ఈ అన్నమే కాదు, బ్రౌన్ రైస్ కూడా ఇలాగైంది. ఎంత మంచి అంటే ఇది బ్యాడ్ స్మెల్ కాదు, ఇది బాగా ఫర్మెంటేషన్ అయింది కదా. ఇందులో బెల్లం కలిపి మనం పక్కన పెట్టుకుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగా అనిపించింది. అది తప్పకుండా ట్రై చేసి మీ మొక్కలన్నిటికీ ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి. చాలామందికి యూజ్ అవుతుంది. గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకు, మీ ఫ్రెండ్స్కి కానీ, అంటే గులాబీ మొక్కలు, మందార మొక్కలు పెంచుకునే వాళ్ళకు కూడా షేర్ చేయండి. చాలా అంటే మొగ్గలు రాలిపోతున్నాయి, చిగుళ్ళు రావట్లేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చక్కటి ఫర్టిలైజరు తెలియజేయండి. తప్పకుండా కొత్త చిగుళ్ళు వచ్చి మొగ్గలు వచ్చి చక్కగా విరగపూస్తాయి. మందారాలు కానీ, గులాబీలు కానీ, చామంతులు కానీ, అలాగే మల్లె పువ్వులు కానీ. ఈ సీజన్లో మల్లె పువ్వులు బాగా వస్తూ ఉంటాయి కదా, చాలా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ట్రై చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది. హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నాది ఏమీ 20 మినిట్స్ 30 మినిట్స్ ఉండదు, మా అంటే 10 మినిట్స్ 11 మినిట్స్ 9 మినిట్స్ ఇంక 8 మినిట్స్ కూడా ఉంటుంది వీడియో. ఒకరు అన్నారు బాగా స్పీడ్గా చెప్పండి అని. స్పీడ్గా చెప్తే ఎలా అర్థం అవుతుంది? ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలి కదా. నేనేమి 20 నిమిషాలు 30 నిమిషాలు చెప్పట్లేదు కదా వీడియో, ప్లీజ్ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటివి కూడా ఇక మీరు కామెంట్ చేస్తే ఇంక మేము ఏం చెప్పలేము. ఎందుకంటే ఇంత చిన్న వీడియో కూడా మీకు కావాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకోండి అని మీకు చెప్తున్నాము ఆల్రెడీ. వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకుంటే ఎక్కడ స్కిప్ అవ్వదు, ఫుల్ వీడియో మీరు చూస్తారు, ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకుంటారు. ఇలా మల్లె మొక్క అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెక్స్ట్ అప్డేట్లో కూడా మీకు చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్ చేసినప్పుడు అయిపిస్తే మీరు నిజంగా నాకు సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలు అయితే తెలియజేస్తున్నాం కాబట్టి తప్పకుండా లైక్ అయితే చేయండి.